మనందరి గురువు గారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఆత్మ పరిశీలన బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ షెర్డరైన్ గారికి కూడా నా ఆత్మపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆత్మ పరిశీలన బుక్ లో సరికొత్త ప్రారంభం కోసం పరిశీలన చాప్టర్ లోంచి 5th పాయింట్ గురించి చదువుకోబోతున్నాం మాస్టర్స్. మానవాళి ప్రయోజనాలకు అది నిజంగా మేలు చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్మితే తప్ప ఏ వ్యక్తి దేని గురించి ప్రచారం చేయకూడదు. మానవాళి ప్రయోజనాలకు అది నిజంగా మేలు చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్మితే తప్ప ఏ వ్యక్తి దేని గురించి ప్రచారం చేయకూడదు. అంటే ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఎస్టిమేట్ చేయాలా, ఈ పని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, అందరికీ సహకరిస్తుందా, అందరికీ మంచి జరుగుతుందా, అక్కడ ఏమి ప్రాబ్లం రాకుండా ఉంటుందా, ఇవన్నీ చెక్ చేయాలి. ముందు చెక్ చేయకుండా చేసుకుంటా పోతే అట్ట కుదరదు. కర్మ యొక్క ఫలితం మీద దృష్టి ఉంచొద్దు అన్నాడు ఆయన. కర్మ చేసేటప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఎస్టిమేట్ చేస్తేనే కదా మరి అక్కడ ప్రమాదం జరిగిద్ది అని తెలిసి కూడా మనం ఆ పని చేసాము అంటే కొత్త కర్మలో ఇరుక్కోమా. అలాగా ఎస్టిమేషన్ అనేది ఉండాలి, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. చాలా మంది చేసేది ఏమిటంటే తాము విన్న లేదా చదివిన ప్రచారాలు, ప్రకటనల మూలాలు నమ్మదగినవేనా కాదా అని ప్రశ్నించుకోకుండానే వాటి గురించి వేరే వాళ్లకు చెప్పేస్తూ ఉంటారు. చాలా మంది చేసేది ఏమిటంటే తాము విన్న లేదా చదివిన ప్రచారాలు, ప్రకటనల మూలాలు నమ్మదగినవేనా కాదా అని ప్రశ్నించుకోకుండానే వాటి గురించి వేరే వాళ్లకు చెప్పేస్తూ ఉంటారు. విచక్షణతోటి ఆలోచించాల. ఆలోచించి ఇవి ఎంతవరకు ఎలా ఉంటుంది అని గమనించాల. గమనించి ఓకే ఇది కరెక్ట్ అనిపించింది అంటే అప్పుడు చెప్పాలా. ఇప్పుడు కొంతమంది ఎనర్జీ 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 అని పరిగెడుతుంటారు. అక్కడికి పోతే ఆ శక్తి అనేది ఉంటుంది కాదన్ను, అది శరీరానికి ఎంత అవసరమో అంతవరకే. ఆ శక్తి కోసం ఈ శక్తి కోసం అని పరిగెడుతూ ఉంటారు. అలా కాకుండా జ్ఞానం కోసం శక్తి అనేది ఒక మెట్టు, దాన్ని కూడా దాటి జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం కోసం వెళ్తూ ఉంటామో అప్పుడు మనకి ఇంకా ఉన్నతంగా పురోగతి చెందటానికి ఉంటది. అంటే ఇక్కడ దానికోసం ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకునే అవగాహన మనకు ఉన్నప్పుడు అదే చెప్పాల బయటికి. అంతేకాని మన విచక్షణను ఉపయోగించకుండా ఉంటే మనకేది అర్థం కాదు. అందుకే ప్రతి ఒక్కరికి భగవంతుడు విచక్షణ ఖడ్గాన్ని ఇచ్చారు. ఆ ఖడ్గాన్ని ఎప్పుడూ ఉపయోగిస్తూ ఉండాలి. ఉపయోగించకపోతే పరిస్థితి మారిపోతుంది. ఒకరోజు ఓ అందమైన అమ్మాయి మా సమావేశానికి వచ్చింది. నేను ప్రసంగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆమెను గుర్తుపట్టాను. ఆ సమావేశం ముగిసిన తర్వాత నేను నిన్ను గుర్తుపట్టాను. టీవీలో ఫలానా రకం సిగరెట్ల గురించి ప్రచారం చేసే అమ్మాయి నువ్వే కదా అని అడిగాను. మీరు అలా ఎందుకు అడుగుతున్నారు అని ఆమె అంది. నువ్వు ధూమపానం చేస్తావా? లేదు. ధూమపానం మంచిదే అని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. అలాంటప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు ప్రచారం చేస్తున్నావు? నాకు సిగరెట్ల పట్ల ఎలాంటి ఆసక్తి లేదు, కానీ వాళ్ళు ఇచ్చే డబ్బు పట్ల నాకు ఆసక్తి ఉంది. దీనిలో తప్పేముంది? అంతేనా? ఇంకా చదవనా మేడం? అంటే అక్కడ ధూమపానం అనేది ఒక హానికరమైంది అని తనకు తెలుసు, కానీ డబ్బు కోసం ఏం చేసింది? ఆ హానికరమైన దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అనేది చేసింది. అంటే మనం చెప్పే పని ఎదుటివాడికి హాని కలిగిస్తుందని తెలిసినా కూడా మనం చెప్పాము అంటే అది రాంగ్. అలా చెప్పకూడదు అని చెప్తున్నారు ఆయన. మరి నువ్వు ధూమపానం తాగుతావా, నువ్వు చేస్తూ ఉంటావా స్మోకు అని అడుగుతున్నాడు ఆయన.
అంటే అమ్మాయి డబ్బుల కోసం అది హాని కలిగించినప్పటికీ అందరికీ అది తాగొచ్చు అని ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా అందరికీ ఒక స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా. అది ఇది తప్పు. ఎందుకంటే మొదట నువ్వు నమ్మిన దాన్ని నువ్వు ప్రచారం చేస్తున్నావు. ఇక రెండవ సంగతి ఏమిటంటే నువ్వు చెప్పిన దాన్ని జనం నమ్మితే కనుక నీకు నచ్చని దానిలోకి వెళ్ళేలా నువ్వు వాళ్ళను తప్పుదారి పట్టించావు. మళ్ళీ చదువు. ఇది తప్పు. ఎందుకంటే మొదట నువ్వు నమ్మిన దాన్ని నువ్వు ప్రచారం చేస్తున్నావు. ఇక రెండవ సంగతి ఏమిటంటే నువ్వు చెప్పిన దాన్ని జనం నమ్మితే కనుక నీకు నచ్చని దానిలోకి వెళ్ళేలా నువ్వు వాళ్ళను తప్పుదారి పట్టించావు. తప్పుదారి పట్టించినట్టే కదా అక్కడ. నచ్చని దాంట్లోకి జనాలందరినీ పంపించిందా లేదా? అది తప్పు కదా. చాలా ఎక్సలెంట్ గా ఉంది అసలు. మా అంటే సంభాషణ మనం ముగిసింది. చెప్పేటప్పుడు కూడా గమనించుకోవాలా. ఇది తప్పుదారి అందుకే ఇంతాకన్నాను కదా, ఒక పని చెయ్యాలి అనుకున్నా, ఆ పని యొక్క ఫలితం ఏదైనా అక్కడ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా, ఎలా ఉంటుంది అని ఎస్టిమేట్ చేయాలా. అంతేగాని ఎక్స్పెక్టేషన్ పెట్టకూడదు, దృష్టి పెట్టకూడదు ఫలితం మీద. మీరు అనొచ్చు ఎస్టిమేషన్ ఏంది, ఎక్స్పెక్టేషన్ ఏంది అని. ఎస్టిమేషన్ అనేది కర్మ చెయ్యక ముందు గమనించేది, ఎక్స్పెక్టేషన్ అనేది కర్మ చేసిన తర్వాత గమనించేది. అందుకని కర్మ చెయ్యక ముందు గమనించాల, కర్మ చేశాక గమనించడం కాదు అది. అందుకని అక్కడ తప్పు చేసి ఇప్పుడు ఆ తప్పులోకి అందరినీ నెట్టేసినట్టే కదా, తను మిస్టేక్ చేసింది కదా. అది మా సంభాషణ ముగిసింది. కానీ కొన్ని నెలల తర్వాత ఆమె నా సలహా కోసం మళ్ళీ వచ్చింది. మీరు సరైనదే చెప్పారు. కౌమార దశలో ఉన్నవాళ్ళు ధూమపానం చేయడం చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఉమ్, ప్రచారానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏ విషయమైనా వాస్తవాలపైన, సత్యం పైన ఆధారపడి ఉందని, అందరికీ మేలు చేస్తుందని మీరు 100% బలంగా నమ్మితే తప్ప ఆ విషయాన్ని వేరే వాళ్లకు చెప్పకండి. అది పూర్తిగా నమ్మాలి. ఒక్కొక్క లైన్ చదువుమా. ఉమ్. ప్రచారానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏ విషయమైనా వాస్తవాలపైన, సత్యం పైన ఆధారపడి ఉందని, అందరికీ మేలు చేస్తుందని మీరు 100% బలంగా నమ్మితే తప్ప ఆ విషయాన్ని వేరే వాళ్లకు చెప్పకండి. అంటే ముందు మనం బలంగా నమ్మి దీని యొక్క ఫలితం చాలా బాగుంటది. ఎస్టిమేషన్ లో ఓకే, ఈ కర్మ ఇప్పుడు అన్నదానం చేయాలనుకున్నాం, అందరికీ ఫుడ్ చక్కగా అందించాలి, అందరికీ కావలసిన అవసరాలన్నీ అక్కడ తీర్చగలగాలి, ఇవన్నీ ఆలోచించినప్పుడు చక్కగా జరుగుద్ది. అలా 100% దాన్ని పూర్తి చేయగలుగుతాం. అది ఏ రకమైన బానిసత్వాన్ని ప్రోత్సహించకండి. శరీరానికి, భావోద్వేగాలకు, అతిశయానికి, అభిప్రాయాలకు, దురాశకు లేదా వస్తువులకు బానిసలవ్వడాన్ని ప్రోత్సహించకండి. స్వేచ్ఛ గురించి నొక్కి చెప్పండి. అంతే. ప్రజలు దేనికి బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదని, వాళ్ళ గృహోపకరణాలకు, వ్యాపారానికి, అభిప్రాయాలకు లేదా వాళ్ళ ఆకాంక్షలు, అతిశయాలకు బానిసలవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు భావించేలా చెయ్యండి. మళ్ళీ చదవనామా? మళ్ళీ చదువు. ఏ రకమైన బానిసత్వాన్ని ప్రోత్సహించకండి. బానిసత్వాన్ని మాత్రం ప్రోత్సహించకూడదు. శరీరానికి, భావోద్వేగాలకు, అతిశయానికి, అభిప్రాయాలకు, దురాశకు లేదా వస్తువులకు బానిసలవ్వడాన్ని ప్రోత్సహించకండి. వాటన్నిటికీ బానిసలు అవ్వకుండా, అంటే మనము అవ్వకుండా ఉండాలి, పక్కవాడిని ప్రోత్సహించకూడదు. రెండు. స్వేచ్ఛ గురించి నొక్కి చెప్పండి.
ప్రజలు దేనికి బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదని, వాళ్ళ గృహోపకరణాలకు, వ్యాపారానికి, అభిప్రాయాలకు లేదా వాళ్ళ ఆకాంక్షలు, అతిశయాలకు బానిసలవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు భావించేలా చేయండి. అంతే. మనం బానిసల పట్ల జాలి చూపిస్తే కనుక వాళ్ళ చెరసాలకు మనం ఇంకొన్ని ఇనుప ఇనుప చువ్వలను కొత్తగా జోడించినట్లవుతుంది. బానిసల పట్ల బానిసల పట్ల జాలి చూపిస్తే కనుక జాలి చూపిస్తే మనము ఇంకా చెరసాలలోకి తీసుకెళ్ళినట్లు అవుతుంది వాళ్ళని. భయం ప్రభావంలో ఉండగా ఎలాంటి ప్రణాళికలు వేసుకోకండి లేదా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అంటే మన లోపల భయం ఉంది. ఆ భయం ఉన్నప్పుడు ప్రణాళికలు వేసేటప్పుడు సరిగా వెయ్యం, ఒక క్లారిటీ ఉండదు. ప్రణాళికలు వీటన్నిటిని వేయకుండా కొంత టైం ఆగి ఆ తర్వాత మనం వెయ్యాల. భయం ఉన్నప్పుడు తెలియకుండా ప్రతి విషయాన్ని రాంగ్ డైరెక్షన్ లోనే ఆలోచిస్తాం, రాంగుగానే ఫీల్ అవుతాం. ఇలా ఉంటుంది. అందుకని భయము ఇవి ఉన్నప్పుడు ప్రణాళికలు వేయకండి అని చెప్తున్నారు ఆయన. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. భయం ఉన్నప్పుడు వెంటనే ప్రణాళికలు వేయాలి అనే భావన మనలో ఉండకూడదు. స్పష్టమైన తర్కం, హేతువుల కాంతిలోనే నిర్ణయాలు తీసుకోండి. స్పష్టమైన తర్కం, హేతువుల కాంతిలోని అంటే ఇక్కడ మంచి చేసే వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోమన్నట్టు, పైన మాస్టర్స్ ఇచ్చే గైడెన్స్ తీసుకొని అన్నట్టు. మనం తీసుకునే నిర్ణయాలు, మనం వేసుకునే ప్రణాళికలు చాలా వరకు విఫలం అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవి మనం భయం గుప్పిట్లో ఉండగా తీసుకున్న నిర్ణయాలు. అందువల్ల ప్రణాళికలు సక్సెస్ అవ్వవు. భయం మన దృష్టిని భయము ఎంతగా మనల్ని పడేస్తుందో చూడండి. భయం మన దృష్టిని అస్పష్టంగా మార్చేసి మనం స్వార్థ ప్రయోజనాల సుడిగుండంలో చిక్కుకుపోయి ప్రవర్తించేలా చేస్తుంది. అది మనం ద్వేషించేలా, వేర్పాటుతో ఉండేలా చేస్తుంది. అది మనల్ని ద్వేషించేలాగా, వేర్పాటులతో ఉండేటట్లుగా చేస్తుంది. అది మనం దాడి చేసేలా లేదా పారిపోయేలా నిర్బంధిస్తుంది. ఏంటి? అది మనం దాడి చేసేలా లేదా పారిపోయేలా నిర్బంధిస్తుంది. ఓకే, దాడి చేసేలాగా, పారిపోయేలాగా నిర్బంధిస్తుంది. అంటే రెండు ప్రమాదమే కదా. పారిపోయాము అంటే మనకి ప్రమాదం, దాడి చేశాము అంటే ఎదుటి వాడికి ప్రమాదం. అంతే కదా? అవును మేడం. భయంతో వ్యవహరించే వాళ్ళు తమ చైతన్య స్థాయిని పెంపొందించుకోలేరు. భయంతో వ్యవహరించే వాళ్ళు వాళ్ళ చైతన్య స్థాయిని పెంపొందించుకోలేరు. ఎందుకని? భయం వల్ల ఏం చేస్తున్నాము? మనకి మన వల్ల ప్రమాదం తెచ్చుకుంటున్నాం, ఎదుటోడికైనా ప్రమాదం తెస్తున్నాం. అందుకని అనేక శతాబ్దాలుగా జరుగుతున్నట్లుగానే వాళ్ళు శక్తులు, బలాల పట్ల ఒకేలాంటి ప్రతిచర్య చూపి ఒకేలాంటి ఫలితాలు పొందుతారు. ఏంటి? అనేక శతాబ్దాలుగా జరుగుతున్నట్లుగానే వాళ్ళు శక్తులు, బలాల పట్ల ఒకేలాంటి ప్రతిచర్య చూపి ఒకేలాంటి ఫలితాలు పొందుతారు. అంతే కదా, ఏదిస్తే అది పొందుతాం, అదే ఫలితం కదా మనకు వచ్చేది. ఎవరైనా మిమ్మల్ని బెదిరించి భయం ద్వారా మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తే కనుక ఒక చోట కూర్చోండి. మీ శిరస్సును మీ ఆత్మకాంతిలో ఉంచి నా ఇష్ట ప్రకారమే నేను ప్రవర్తిస్తాను తప్ప భయం వలన వేరే వాళ్ళు చెప్పినట్లు ప్రవర్తించను అని అనుకోండి. అంటే ఎక్సర్సైజ్ చేసుకోమంటున్నాడు. అలా భయం వచ్చినప్పుడు మనల్ని మనం
మరణం తోటి మార్చుకోవాలా. మీరు ఉమ్, భయం వలన ఏదైనా చెప్పినప్పుడు మీరు ఎన్నో తప్పులు చేసి ఫలితం అవుతారు. ఉమ్, మీ నుంచి మీ శత్రువు ఇదే ఆశిస్తాడు. ఉమ్. భయం అనేది కొంతవరకు ఆలోచనను ప్రేరేపించవచ్చు, కానీ అది హేతువును పనిచేయనివ్వదు. మొత్తం పారాగ్రాఫ్ చదివి మళ్ళీ ఒక్కొక్క లైన్ చదువుమా. సరే మ్యామ్. ఎవరైనా మిమ్మల్ని బెదిరించి భయం ద్వారా మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తే కనుక ఒక చోట కూర్చోండి. మీ శిరస్సును మీ ఆత్మకాంతిలో ఉంచి నా ఇష్ట ప్రకారమే నేను ప్రవర్తిస్తాను తప్ప భయం వలన వేరే వాళ్ళు చెప్పినట్లు ప్రవర్తించను అని అనుకోండి. మీరు అంటే భయం ఎప్పుడైనా భయం వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ చెయ్యాలా. కూర్చొని ఆత్మకాంతిలో ఉన్నట్టు, ఆత్మ చెప్పిన విధంగానే చేస్తున్నాను కానీ పక్కన వాళ్ళు చెప్పిన విధంగా చెయ్యను అని మనం క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ బయటికి రావాలి. ఉమ్, మీరు భయం వలన ఏదైనా చెప్పినప్పుడు మీరు ఎన్నో తప్పులు చేసి ఫలితం అవుతారు. ఉమ్. మీ నుంచి మీ శత్రువు ఇదే ఆశిస్తాడు. భయం అనేది కొంతవరకు ఆలోచనను ప్రేరేపించవచ్చు, కానీ అది హేతువును పనిచేయనివ్వదు. హేతువు అనేది ఆలోచన విధానాన్ని సమతులనం చేసే వ్యవస్థ. అంటే పైన మాస్టర్స్ ద్వారా గైడెన్స్ వస్తూ ఉంటది కదా, ఆ గైడెన్స్ తీసుకోపోయేసరికి బ్యాలెన్స్ కోల్పోతాం కదా. ఆ గైడెన్స్ తీసుకోనికుండా చేస్తుంది ఆ భయం. ఉమ్. మీరు అంటే భయం భయంతో ఉండటం వల్ల ఎంత ఎఫెక్ట్ వస్తుందో గమనించండి. ఆ భయం అనిపించినప్పుడు వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఏదో ఒక పని చేసేయాలి అనుకోవద్దు. ఆ భయం వచ్చినప్పుడు ఒకసేపు కళ్ళు మూసుకొని కూర్చొని ఆత్మకాంతిలో ఉన్నట్టు ఫీల్ అయ్యి ఆత్మకాంతిలో నుంచి ఆ భయాన్ని తొలగించ, అంటే పక్కనోడు చెప్పినందువల్ల చేయటం కాదు, తన లైఫ్ లో తన ఆ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే నీ ఆ క్లారిటీ తెచ్చుకొని ఆ అనుభవం కోసం ముందుకెళ్ళాలి ఆత్మకాంతిలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆత్మకాంతిలో లేకుండా ఇవన్నీ చేయకుండా ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఉండదు కాబట్టి భయం వల్ల అక్కడ అన్ని మిస్టేక్సే వస్తాయి. ఈ భయం ఏం చేస్తుంది, పైనున్న మాస్టర్స్ ఇస్తున్న గైడెన్స్ ను కూడా తీసుకోదు. తీసుకోకపోవటం వల్ల ఒక సమతుల్యతను కోల్పోతాం మనం. ఉమ్. మీరు భయంతో పని చేసినప్పుడు మీ దివ్యత్వం మిమ్మల్ని చేరుకోలేదు, మీకు ప్రేరణ కలిగించలేదు. అదే. ఆ. భయం అనేది మీ అంతర్గత ఆత్మతో సంబంధాన్ని అడ్డుకుంటుంది. మన ఆత్మతో ఉన్న సంబంధాన్ని కూడా కట్ చేసేస్తుంది భయం. ఎందుకని ఆత్మ ఒక ప్రణాళిక మీద వస్తుంది, ఆ ప్రణాళికలో ఉన్న ఒక అనుభవం ఇలా తీసుకోవాలని చెప్తుంటది, కానీ భయం ఏం చేస్తుంది, అనుభవాన్ని తీసుకొని. నిజంగా భయం చాలా మనం ఎన్నో అనుభవాలు కోల్పోయేటట్టు చేస్తుంది. ఈ పాయింట్ బాగా ఆయన ధ్యానంలో కూర్చొని ఆత్మకాంతిలో ఉండి పక్కన వాళ్ళు చెప్పింది వినకుండా ఆత్మకాంతి నుంచి ఏ సందేశం వస్తుందో ఏ అనుభవ జ్ఞానం వస్తుందో ఆ ప్రణాళికను పట్టుకొని దాని నుంచి క్లారిటీ తీసుకొని మనం చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మన ప్రణాళికలో ఒక పని ఉంది, ఓకే, ఆ పని ఉన్నప్పుడు ఆ ప్రణాళిక ప్రకారం చేస్తున్నప్పుడు పక్కనోళ్ళు ఏమైనా అన్నా మనం దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే అది మన ప్రణాళికలో భాగం. ఆ ప్రణాళికలో భాగం అది కాబట్టి ప్రణాళికలో భాగాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా. మరి అందరం ఒకే అనుభవాల కోసం భూమి మీదకి రాము, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం కోసం వస్తాం. మరి ఆత్మ మన ప్రణాళికలో నేను భూమి మీదకి నిన్ను ఎందుకు పంపించాను అంటే ఈ అనుభవంని జ్ఞానంగా పొందటం కోసం పంపించానని చెప్పింది. ఓకే, మరి భూమి మీదకి వచ్చాం, ఆ ప్రణాళిక ప్రకారం ఆ అనుభవాల ప్రకారం మన జీవితం జరుగుతుంది. పక్కనోడు ఎవడో అంటాడు, నువ్వు ఇట్లాంటి వాళ్ళవు, నువ్వు ఇలా చేసావు అలా చేయకూడదని ఎన్నెన్నో నిందలేస్తాడు. ఆ నిందలు వేసినప్పటికీ మనం తొణకూడదు, బెణకూడదు. అందుకని ఎప్పుడు మన ఆత్మతోటి మాస్టర్స్ తోటి మన కనెక్టివిటీ ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే మన ఆత్మతోటి మన మాస్టర్స్ ఇచ్చే కనెక్టివిటీతో మనం ఆ కనెక్షన్ లో ఉంటామో అప్పుడు మన ప్రణాళిక పట్ల మనకి ఒక క్లారిటీ ఉంటుంది, క్లారిటీ తోటి ముందుకెళ్తుంటాం. అది. ఉమ్.
మేడం స్టాప్ చేద్దామా లేకపోతే చదవమంటారా మేడం? ఇంకెంత ఉంది? ఇంకా కంటిన్యూషన్ ఉంది మేడం. అంటే ఓకే. ఇక్కడ ఆ, ఆ, ఈ, ఊ అని ఉన్నాయి మేడం, సరే సరే, రేపు చెప్తుంది. పాయింట్ లేకుండా. ఎందుకంటే ఇది జనం మనల్ని 7 ప్రధాన మార్గాల్లో నియంత్రిస్తుంటారు అని స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే. మేడం. అందుకనే మేడం పాయింట్స్ అయిపోయినాయి. స్టాప్ చేస్తుంది. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన రవీనా మ్యామ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.